ఆ మాజీ మంత్రి యూటర్న్ తీసుకున్నారా? కూటమి పార్టీకి భవిష్యత్తు లేదని గుర్తించారా? అనవసరంగా గాబరా పడ్డానని ఆందోళనతో ఉన్నారా? అందుకే వైసీపీలోకి యూటర్న్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమికి భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆయన తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ది ప్రత్యేక స్థానం. 2009 నుంచి 19 వరకు 3 ఎన్నికల్లో ఆయన పవర్ సెంటర్ గా నిలిచారు. 2009లో తొలిసారిగా భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మారారు. ఆ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ పార్టీలోనే ఉండగా జగన్ నుంచి ఆఫర్ వచ్చింది ఆయనకు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. అలా గెలిచిన అవంతికి జగన్ తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. అలా 3 ఏళ్ల పాటు మంత్రి అయ్యారు అవంతి. మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయేసరికి కాస్త బాధపడ్డారు. 24 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి చవిచూడడంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు. కానీ కూటమి పార్టీల్లో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. 1 కాదు 2 కాదు, దాదాపు ఏడాది సమీపిస్తున్న అవంతి శ్రీనివాసరావుకు పిలుపు రాలేదు కూటమి పార్టీల నుంచి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కూటమిపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. క్రమేపీ అది పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో వైసీపీ బలం పెరుగుతోంది. విశాఖ జిల్లాలో ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు. అవంతి శ్రీనివాసరావు తిరిగి పార్టీలోకి వస్తే జిల్లా పగ్గాలు ఆయనకే దక్కే అవకాశం ఉంది. ఆపై భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ఆయనకు కట్టబెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ పరిణామాల నడుమ అవంతి శ్రీనివాసరావు తిరిగి వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ప్రస్తుతం విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులేరు. ఎంతో కొంత కనిపిస్తోంది మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్. అయితే వారు కేవలం నియోజకవర్గం నేతలు మాత్రమే. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాకు చెందిన బొత్స కుటుంబంపై ఆధారపడుతున్నారు జగన్. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీలో అవంతి శ్రీనివాసరావు చేరితే జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ మాజీ మంత్రి మనసు మార్చుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.